గుడ్ ఈవినింగ్ నవశకం కార్యక్రమానికి స్వాగతం. ఇక నల్లమల అడవుల మధ్య దశాబ్దాలుగా చీకటిని జీవితంగా మార్చుకున్న ఒక గిరిజన గూడెం ఇప్పుడు వెలుగుల బాట పట్టింది. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పాలుట్ల గూడెంలో తొలిసారిగా విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. అది సాధారణ విద్యుత్ లైన్లతో కాదు, సోలార్ శక్తితో. సుమారు 60 కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గూడెంలోని వందలాది కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఆఫ్ గ్రిడ్ సోలార్ ప్రాజెక్టు ద్వారా ఇంటింటికి విద్యుత్ అందించింది. చీకటి నుంచి వెలుగులోకి వచ్చిన ఆ గిరిజన విధానంపైన మా స్పెషల్ రిపోర్ట్. నల్లమల్ల అడవుల్లో నాగరిక ప్రపంచానికి దూరంగా ప్రకృతితోనే జీవితం సాగిస్తున్న పాలుట్ల గూడెం జనవాసాలకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఇన్నాళ్లు విద్యుత్ అనేది ఓ కలగానే ఉండిపోయింది. సూర్యుడు అస్తమిస్తే గూడెం మొత్తం చీకటిలో మునిగిపోయేది. చిన్నారుల చదువులు, పెద్దల జీవనం అన్నీ కిరోసిన్ దీపాల వెలుగులోనే సాగేవి. గూడెం పరిస్థితిని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఎరిక్షన్ బాబు ప్రత్యక్షంగా చూశారు. గిరిజన కుటుంబాలకు కనీస విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడాన్ని గమనించిన ఆయన అవకాశం వచ్చిన వెంటనే విద్యుత్తు అందిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీని కార్యరూపంలోకి తీసుకెళ్లేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. సమస్యను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి చేర్చారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సాధారణ విద్యుత్ లైన్లు వేయడం సాధ్యం కాదని అధికారులు సూచించడంతో ఆఫ్ గ్రిడ్ సోలార్ విధానానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 2,86,00,000 రూపాయల వ్యయంతో పాలుట్ల గూడెంలోని 611 గిరిజన కుటుంబాలకు సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికి ఒక ఫ్యాన్, 5 LED బల్బులు, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ సాకెట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దశాబ్దాలుగా చీకట్లో ఉన్న గూడెంలో ఇప్పుడు ప్రతి ఇంట విద్యుత్ వెలుగు కనిపిస్తుంది. ఇప్పుడు లైట్లు వచ్చినాయి. అప్పుడు ఏమైనా పాము వెళ్తే అట్ట లైట్ వేసుకొని కూడా లేదు. అట్ట దీపం పట్టుకుంటుంది, పాము అంటే అలా చంపుకుంటుండదు మబ్బుల అప్పట్లా. ఇప్పుడు పాపం సారు ఎక్కడుండడో మొత్తం సోలార్ లైట్లు మొత్తం ఇచ్చినాడు. ఇప్పుడు చూడు ఎంత ఆనందంగా ఉండమో, చించోళ్ళము ఏమి లేకుండా బాధపడుతున్నాము. ఇప్పుడు బెల ఉంది మాకు, బువ్వ లేకుండా మేన ఏమి లేకుండా మేన కానీ కొంచెం వెళ్తున్నా బాగుంటున్నాం సార్. మేము బెల ఉంటున్నాము. ఇంకా జోలాలు కట్టుకొని కూడా ఎత్తుకొని మోసుకొని పోయేది బాధపడకుండా సుండిపెంట కొండలల్లా జబ్బులు వచ్చి ఇప్పుడు కొంచెం బాగా చేపించుకుంటున్నాము. లైట్లు వచ్చినాయి సార్ ధోరణ మాకు బాగా సంతోషంగా ఉంది. ఎప్పుడు రాని సార్ని కూడా మేము చూస్తుంటాం. ఇప్పుడు సుమారు 50 కిలోమీటర్ల దట్టమైన అడవిలో ప్రయాణించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఈ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి లైట్ వెలిగిన ఆ క్షణం గూడెం మొత్తం ఆనందంతో మారుమోగిపోయింది. మాకు టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కాడుంచి మాకు సోలార్ ప్లాంట్లు ఇచ్చారు, ఇన్వర్టర్లు ఇచ్చారు. మాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఆయనకి దండం పెట్టుకుంటూ మేము కోరుకుంటున్నాం అతన్ని, గొట్టిపాటి రవి గారిని. ఇప్పటి వరకు దీపాల వెలుగులో చదివిన చిన్నారులకు ఇప్పుడు విద్యుత్ కాంతిలో చదివే అవకాశం లభించింది. రాత్రి చీకటితో భయపడే కుటుంబాలకు ఇప్పుడు భరోసా కలిగింది. మొబైల్ ఫోన్లు ఛార్జ్ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులోకి రావడంతో బయటి ప్రపంచంతో అనుసంధానం మరింత సులభమైంది. మా ఊర్లో కరెంట్ వచ్చిన కాడ నుంచి చాలా బాగుంది. కరెంటు కూడా ఊరు మొత్తం. అంతకు ముందు అయితే అసలు దీపాలతోటి ఉండేది. నైట్ చదువుకునే వాళ్ళం కాదు, పగలు చదువుకునే వాళ్ళం. ఇప్పుడు బాగా చదువుకుంటున్నాం నైట్ కూడా. విద్యుత్తు అంటే కేవలం బల్బు వెలగడం కాదు, అది జీవన ప్రమాణాలను మార్చే శక్తి. పాలుట్ల గిరిజన గూడెంలో ఇప్పుడు అదే మార్పు కనిపిస్తుంది. చీకటి నుంచి వెలుగులోకి వచ్చిన ఈ ప్రయాణం అక్కడి ప్రజల్లో కొత్త ఆశలు, కొత్త అవకాశాలకు నాంది పలుకుతుంది.
మాకు స్వాములు కూడా సోలార్ అద్దాలు ఇచ్చారు. ఆ కరెంటు సోలారు అంతకుముందు ఇచ్చారు, అవి పాడైపోయినాయి. అందువల్ల మన గొట్టుబడి రవికుమార్ సార్ గారు మాకు పై దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసిపోయాలకి గొట్టుబడి సార్ గారు మాకు 3 కోట్ల వ్యాయంతో సుమారు పక్కనున్న గుట్టాల చేనులు, పండ్ల బయలు, నక్కంటి, కామాచ ఇవన్నిటి కలిసి పాలట్లకు కలిసి 3 కోట్ల వ్యాయంతో మన సోలారు సిస్టమ్ తయారు చేసి ఇచ్చారు స్వామి. వాళ్ళకి ధన్యవాదాలు ఆ స్వామి గారికి. గ్రామస్తులు, విద్యార్థులు, చెంచు గిరిజనులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తినడానికి తిండి లేకపోయినా ఇంట్లో వెలుతురు ఉంటే చాలు, మాకదే పెద్ద సంతోషం అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ఊర్లో కరెంట్ వచ్చిన కాడ నుంచి బాగుంది. ఇంకా ఏ టైం అంటే ఆ టైం లేచి పనులు చేసుకుంటున్నా, పనికి పొద్దున్న పోతున్నా. వచ్చిన కాడ నుంచి మేము బాగుంటున్నాం సార్. ఇంతకుముందు మబ్బు సార్, మేము లయాలన్నా ఇబ్బందే, మేము పనులు చేసుకోవాలన్నా ఇబ్బందే, ఏది చేసుకోవాలన్నా ఇబ్బంది సార్. నల్లమల అడవుల్లో వెలిగిన ఈ సోలార్ కాంతులు కేవలం ఒక గూడాన్ని మాత్రమే ప్రకాశింపచేయలేదు. అభివృద్ధి చివరి మనిషి ఇంటి వరకు చేరాలనే లక్ష్యానికి పాలన ప్రజల దాకా చేరిందని చెప్పే మరో ఉదాహరణగా నిలిచాయి. గతంలో మాకు లైట్లు అనేది అసలు పూర్తిగా లేవు. మామూలుగా రాత్రి పగులు పని చేసుకుని రాత్రికి వచ్చేసరికి ఎక్కడ పోవాలన్నా కానీ పాములు గిములు కరిసేటివి. అలాగే ఈ లైట్లు లేని విషయము పై దృష్టికి తీసుకెళ్ళాము. ఆ దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఈ గొట్టి రవికుమార్ గారు దీన్ని పరిష్కరించి ఈ పాల గ్రామంలో లైట్లు లేవు కావున ఈ లైట్లు తెప్పిస్తే మనకు కూడా కొంచెం బాగుంటుందని చెప్పి ఆయన స్వయం కృషితోటి ఈ పాల గ్రామానికి లైట్లు వచ్చే విధంగా చేశారు. కావున ఈ పాల గ్రామం ప్రజలందరి తరఫున ఆ గొట్టి రవికుమార్ గారికి అలాగే ఎరిక్షన్ బాబు గారికి నా యొక్క ధన్యవాదాలు.